శరత్నగర్ అసెంబ్లీ టికెట్ను స్థానిక బీసీ అభ్యర్థికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ బీసీ నేత విజయవర్ధన్ నాయుడు డిమాండ్ చేశారు. ఇక ఈ విషయాన్ని ఏఐసీసీ, టీపీసీసీకి విన్నవించామని తెలిపారు. నియోజకవర్గంలో 50% పైగా ఉన్న బీసీ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని బీసీలకు సీటు కేటాయిస్తేనే విజయం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. గతంలో బీసీ ఓటర్లు మర్రి శశిధర్రెడ్డిని గెలిపించారని, ఇప్పుడు ఆయన కొడుకు ఆదిత్యరెడ్డి కూడా పోటీకి సిద్ధమయ్యారన్నారు. ఇలా అగ్రవర్ణాలను గెలిపించుకుంటూ పోతే బీసీల పరిస్థితి ఏంటని విజయవర్ధన్ నాయుడు ప్రశ్నించారు. గర్భకమాన సామెతతోటి పార్టీ ఆదేశానుసారము పార్టీకి మనస్ఫూర్తిగా సేవ చేస్తాము, మా చాతుర్యంగా సాయం చేసి పెడతాము. కానీ ఆమెకు మాత్రం తక్కువ ఓట్లు వస్తాయి. ఎందుకంటే మేము పెట్టిన మా హైకమాండ్ పెట్టిన 6 గ్యారంటీ కార్డుతో ఆమె కోటు పడాలి. ఆమె ఇంటి మీద పడే అవకాశాలు ఎలాంటి అవకాశాలు లేవు. ఇది గంటా పదంగా ధైర్యంగా ఈ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్రానికి హైకమాండ్కు విష్ణు నాయుడు గారు, మరి మా డాక్టర్ శివకుమార్ గారు, మరి గంటా సుధీర్ కుమార్ గారి చెబుతున్నామండి. ఇన్ని విధాలు చేసిన తర్వాత మాలాంటి వాళ్ళకు కార్యకర్తలకు న్యాయం జరగాలని మేము ఈ విధంగా ప్రెస్ మీట్ కావాల్సి వచ్చింది. అందువల్ల నా హైకమాండ్ కూడా తెలపాలని ఈరోజు ఈ మీటింగ్ పెట్టవలసి వచ్చింది. పిసిసి గారికి, ఠాకరే గారికి, తర్వాత ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి ఇవన్నీ విషయాలు తెలవాలనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. అన్ని విధాలా హెల్ప్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గర్భకమాన సామెతతోటి పార్టీ ఆదేశానుసారము పార్టీకి మనస్ఫూర్తిగా సేవ చేస్తాము, మా చాతుర్యంగా సాయం చేసి పెడతాము. కానీ ఆమెకు మాత్రం తక్కువ ఓట్లు వస్తాయి. ఎందుకంటే మేము పెట్టిన మా హైకమాండ్ పెట్టిన 6 గ్యారంటీ కార్డుతో ఆమె కోటు పడాలి. ఆమె ఇంటి మీద పడే అవకాశాలు ఎలాంటి అవకాశాలు లేవు. ఇది గంటా పదంగా ధైర్యంగా ఈ మీడియా ద్వారా